ప్రభునందు దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 175వ వచనమును ఎవరైనా చదవగలిగిన వారు చదవండి, లేక నేనే చదువుతాను. జాగ్రత్తగా చూసుకునండి. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, దావీదు భక్తుడైనటువంటి దావీదు రాజు అయితే చెబుతున్న మాట ఏమిటంటే, దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతిస్తా. చాలామంది దేవునికి ప్రార్థన చేస్తారు, దేవా నన్ను బాగు చేయి అని ప్రార్థన చేస్తారు. నేను నిన్ను స్తుతిస్తానని ప్రార్థన చేస్తారా? నోరిప్పి చెప్పండి, చేస్తారా? చెప్పండి, మా నోరిప్పి ఎవరున్నారు ఈ వారి ప్రార్థించే వాళ్ళు? లేరు. దేవా నాకు బాగు చేయని ప్రార్థించేవారు ఉన్నారు. నేను స్తుతిస్తానని ప్రార్థించేవారు ఉన్నారా? లేరని గట్టిగా చెప్పాలి. గట్టిగా, నేను ఎంత గట్టిగా చెప్పి అంత గట్టిగా చెప్పాలి. లేరు. ఇప్పుడు నోరు ఎందుకట్లా భయపడతారు? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకొక మాట మనం గమనించాలి. బ్రతికింపము, నిన్ను స్తుతిస్తా అంటే ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడా, బ్రతికి ఉన్నాడా? బ్రతికి లేకంటే మాట్లాడాడు కదా, బ్రతికే ఉన్నాడు. మరి ఎందుకు నన్ను బ్రతికించమంటున్నాడు అంటే అర్థాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ అర్థం మనకు అక్కడే దొరుకుతుంది. తర్వాత వచ్చిన మనము చూస్తే దేవుని పిల్లరా, అక్కడ ఏముంది? 76వ వచనం అంటే, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకున్నాము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడును కాను. ఈ మాటను బట్టి చూస్తే ఆయన తెలియని వాడు కాదు. దేవునికి ప్రతి ఆజ్ఞ తెలిసిన వాడే, ప్రతి ఆజ్ఞ నెరవేరుస్తున్నవాడే. అయినా కూడా ఏమంటున్నాడు? తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. అంటే అతనిలో ఏమి ఉందంటే, దేవుని పిల్లారా, ఆయన దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నాడు. దేవుడు చెప్పినట్టు చేసేది నేర్చుకున్నాడు, చేస్తూనే ఉన్నాడు. అయితే అతనిలో ఏం కలుగుతుందని తెలుసా? ఏదైనా తప్పు చేయాలని చెప్పేసి ఇష్టం కలుగుతూ ఉంది. వద్దు అనుకుంటున్నాడు, మళ్ళీ చేయకూడదు తప్పుని అనుకుంటూ కూడా తప్పు చేయాలని ఇష్టం కలుగుతూ ఉంది. ఆ ఇష్టం కలిగే దాన్ని బట్టి ఆయన తప్పు చేయాలని చెప్పేసి కోరుకునేది, కానీ ఇష్టమైతే కలుగుతూ ఉంది, తప్పు చేయాలని కోరుకోలా. ఆ తప్పు చేస్తే నీ చచ్చిపోతానని తెలుసా ఆయనకు? ఆ తప్పు చేస్తే చచ్చిపోతానని తెలుసు, కానీ తప్పు చేయాలని ఇష్టం కలుగుతుంది, కానీ తప్పు చేస్తే చచ్చిపోతానని తెలిసి ఆయన ఏం చేస్తున్నాడు? అయ్యా, ఈ ఇష్టాన్ని బట్టి నేను తప్పు చేసినవానే, తప్పు చేయలేదు, చేయాలని ఇష్టం కలుగుతా ఉంది నా హృదయంలో.
అయితే ఇష్టము కలుగుతుంది కాబట్టి తప్పు చేసినట్లే. ఈ తప్పుని బట్టి నేను శిక్ష పొందవలసిన వానిగా ఉన్నాను. బాగా గమనించాలి ఈ మాట, చాలా లోతైన మాట ఇది. వాక్యాన్ని చదివితే వాక్యం ఏమర్థం కాదు, కానీ ఈ లోతును మనం తెలుసుకోవడం చాలా అవసరమైంది. తప్పు చేయడము ఇష్టము కలుగుతా ఉన్నందున తప్పు చేసినట్లే. యేసు ప్రభువు అంటారు కదా, పరాయి స్త్రీని పరాయి పురుషుడు కానీ, పరాయి పురుషుని పరాయి స్త్రీ కానీ చెడు మోహముతో చూసినప్పుడు వ్యభిచారము చేసినట్లే. దావీదులో తప్పు చెయ్యాలని ఇష్టము కలుగుతా ఉంది. ఆయన అనుకుంటున్నాడు, ఇష్టము కలుగుతా ఉంది, నేను చేయలేదు, కానీ ఇష్టము కలుగుతా ఉంది కనుక నేను, ఇది పాపమే, ఈ పాపాన్ని బట్టి చచ్చిన వానే నేను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో పౌలు భక్తులు చెప్తారు కదా, పాపము చేత అపరాధము చేత ప్రతి మనిషి కూడా సచ్చి ఉన్నాడు, సచ్చి ఉన్నాడు. తెలుసా ఈ విషయము? తెలియదు జనాలకు. ప్రతి ఒక్కరు పాపము చేత అపరాధము చేత చచ్చి ఉన్నారు. అలాగే నాలో పాపము చేయడానికి నేనైతే ఇష్టపడలేదు, కానీ ఇష్టము కలుగుతా ఉంది. ఇష్టము కలుగుతా ఉంది కనుక ఇది పాపమే. అందుకే దేవా, ఈ పాపాన్ని క్షమించు, ఈ పాపాన్ని బట్టి నేను చచ్చి ఉన్న నన్ను బ్రతికించయ్యా, ఇష్టము కలగకుండా చేయి, నాకొద్దయ్యా ఈ పాపము. నేను చేసి చచ్చిపోయి ఇలాగే చచ్చి బ్రతుకుతూ చచ్చిపోయి నరకంలో కాలవద్దయ్యా. ఎప్పుడు నీ సింహాసనం నేను ఉండాలా, నీ ప్రక్క నేను ఉండాలా, నీ మోక్షరాజ్యం నేను ఉండాలా, నన్ను బ్రతికించయ్యా, నిత్య జీవములకు నాకు వారసులుగా చెయ్యి. నేను ఎప్పుడు నిన్ను స్తుతిస్తూ బ్రతుకుతా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. మన మధ్య ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ లోతైన యొక్క మాటను మర్చిపోవకండి. మళ్ళీ చెబుతున్నాను, దావీదు అంటున్నాడు, పాపము చేయడానికి ఇష్టము కలుగుతా ఉంది, అయితే ఆ పాపము చేసి నేను చనిపోకూడదు. పాపానికి వచ్చు జీతము మరణమనే వాక్యము నాకు తెలుసయ్యా. అయితే పాపము చేయకుండా బ్రతకాలని బ్రతుకుతున్నానయ్యా, కానీ నాలో ఇష్టము కలుగుతూ ఉంది. ఆ ఇష్టము కలగకుండా చేయి ప్రభువా. కలిగిన ఇష్టాన్ని బట్టి నా పాపాన్ని క్షమించున్నాయన తండ్రి. చచ్చిన వానిగా నేను బ్రతకకూడదయ్యా, చచ్చిపోకూడదయ్యా, నరకానికి వెళ్ళకూడదయ్యా, ఆ నరకములో కాలకూడదయ్యా, నిత్యము నీ రాజ్యములో ఉండాలి యేసయ్యా. పాపము చేయకుండా, పాపమనే ఇష్టము నాలో కలగకుండా నేను జీవించాలా ప్రభువా. సహాయం చేయనైనా, సహాయం చేయి. నేను స్తుతిస్తూ నేను బ్రతుకుతానయ్యా, ఇష్టము కలగకుండా చేయి. బాగా గమనించండి, పాపము చేయాలనుకోలేదు ఆయన, కానీ ఇష్టము కలుగుతా ఉంది ఆయనలో. మీ జీవితం ఎలాగుందో ఒక్కసారి శాలుకొచ్చిన మీరు పరీక్షించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకే. ఈ ఇష్టము కలగని వారు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్కడ లేడు, ఒక్కడైనను లేడు. నీతిమంతుడు, అందరూ పాపము చేసిన వారే. రోమా పత్రిక 3వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసిన వారే. ఈ పాపాన్ని బట్టి నువ్వు చచ్చిపోతున్నావని నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే దావీదులాగా ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారా? నా పాపాన్ని బట్టి చచ్చిపోతున్నాను, చచ్చిపోయినాక నరకానికి వెళ్ళి అగ్గిలో కాలుతున్నానని ఎవరైనా భయపడుతున్నారా? ఆశపడుతున్నారా? చచ్చిపోయి నరకానికి వెళ్ళకూడదు, మోక్షానికి వెళ్ళాలా. పాపం చేత సచ్చి ఉన్న నేను సచ్చి లోకంలో బ్రతకకూడదు. చనిపోయిన నేను పాపం నుంచి విడుదల పొంది సజీవుడిగా ఈ లోకంలో జీవించాలా. సజీవుడిగా జీవిస్తూ
సజీవుడైన దేవుని ఆరాధిస్తారన్నట్లుగా సజీవుని దేవుని ఆరాధించాలి. అదే దావీదు అన్నట్లు స్తుతిస్తూ బ్రతకాలి ఈ లోకములని నువ్వు ఆశ కలిగి ఉన్నావా? దేవుడి ఆశ నువ్వు కలిగి ఉండాలని, సచ్చి బ్రతకకూడదని, సజీవుడిగా కావాలని, చచ్చిపోకూడదని, సత్యపైన తిరిగి బ్రతకాలని, సత్యపై నరకానికి వెళ్ళకూడదు, సజీవుడిగా బ్రతికి నువ్వు మోక్షానికి వెళ్ళాలని దేవుడు నిన్ను కోరుకొని అనాదిలో సృష్టిని చేయకముందే మనిషి కొరకు మనిషి చేసిన మనిషిని చేయకముందే, మనిషి కొరకు చేసిన సృష్టిని చేయకముందే చెయ్యాలని ఆలోచించినప్పుడే దేవుడు ఆలోచించినది ఏమిటి తెలుసా? ఈరోజు ఎవరైతే అయ్యా ఈ దావీదులో ఇష్టము కలిగినట్టు పాపం అంటే అట్లా ఇష్టాలు నా జీవితంలో ఎన్నో కలిగినాయి, అయితే అది పాపం నాకు తెలియదు, పాపాన్ని బట్టి నేను సచ్చి బ్రతుకుతున్నానని నాకు తెలియదయ్యా. అయ్యా ఈ రోజే నేను తెలుసుకుంటున్నాను ప్రభువా, నేను బ్రతకాలంటే ఏమి చేయాలని మీ మనసులో ప్రభువుని అడిగితే దేవుడికి మాట్లాడతాడు. అదేమిటి తెలుసా? దేవుని పిల్లారా, అదే పాపానికి వచ్చే జీతము మరణము, అయితే యేసు క్రీస్తునందు దేవుని యొక్క కృపా సంకల్పము, యేసు క్రీస్తునందు నిత్య జీవమని రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో చాలాసార్లు మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే మన పాప పరిహారం, సర్వమానవ పాప పరిహారం జరగాలంటే సజీవుడైన దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మన సజీవులుగా చేయుట కొరకు, నిత్యజీవం ఇచ్చుట కొరకు, నిత్య మరణము తప్పించుట కొరకు ఆయనే మరణించినాడు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మృతులైన మనలను సజీవులుగా చేయటం కొరకు ఆ సజీవుడైన దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఎవరైనా ఉన్నారా మనకు బదులుగా చనిపోయి తిరిగి లేచిన వారు? మా గోడ కానుకోవద్దు, స్టడీగా కూర్చోండి. అమ్మా చెప్పాలి, అయ్యా చెప్పాలి, నీకు చావు లేకుండా చేయటం కొరకు, సచ్చి బ్రతుకుతున్న నిన్ను తిరిగి బ్రతికింప చేయటం కొరకు, ఆ పాపము లేకుండా చేయటం కొరకు, నీ పాపాన్ని ఆయన మీద వేసుకొని నీ శరీర పాపాలన్నీ ఆయన శరీరమును పాప శరీరముగా మార్చుకొని నీకు బదులుగా చనిపోయిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? లేరు. అందుకే నేను చచ్చి బ్రతుకుతున్నా, చచ్చి నరకానికి లగ్గున కాలుతున్నావు. ఇది మనకు తెలియకుండా ఉంటున్నాం. మన ఆత్మ నరకానికి వెళుతుందని తెలియకుండా ఉంటున్నాం. ఎందుకుంటున్నాం చెప్పండి? చచ్చిపోయిన సభా దగ్గరికి పోతే ఏదైనా వింటుందా? ఏమన్నా చెబుతుందా? ఏం తెలుసు దానికి? ఏమీ తెలియదు. అదే బ్రతికున్న వారికి దగ్గరికి పోతే ఏదైనా మాట్లాడతారు. అలాగే పాపము చేత నువ్వు చచ్చి ఉన్నావనేది నీకు తెలియదు కనుక ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు? పాపము చేత నీవు అపరాధము చేత చచ్చి ఉన్నావు. చచ్చి ఉన్నా నీవు నరకానికి వెళ్ళిపోతున్నావు చనిపోయి గనక. బ్రతికి ఉన్నట్లే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, దేవా పాపము చేత చచ్చి ఉన్నా, అపరాధము చేత చచ్చి ఉన్న నన్ను బ్రతికింపుమయ్యా అని అడిగితే నీకు జవాబు వస్తుంది. ఎలాగంటే, నీ పాపములు, నీ అపరాధములు సజీవుల దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి, మళ్ళీ చెబుతున్నానండి, ఆయన శరీరమును పాప శరీరముగా మార్చుకొని మన పాపమంతా శాపమంతా ఆయన శరీరం మీద వేసుకొని శాపగ్రాహి అయి మన శాపమును పాపమును భరించి చనిపోయి తిరిగి లేచినాడు. ఎవరు లేరు కనుక ఈ సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా నా పాపము చేత అపరాధము చేత చచ్చి ఉన్నానయ్యా, అందుకే నా ఆత్మను గురించి తెలియకుండా బ్రతికినానయ్యా, నీ ప్రేమను బట్టి నీ శాలకు నడిపించి ఈరోజు నాకు తెలియపరిచినవయ్యా, నాకు చావు లేదని.
పాపము చేత అపరాధము చేత చచ్చి ఉన్న నేను సజీవుడిగా బ్రతికి నిన్ను స్తుతించి ఆరాధించి ఈ లోకములో బ్రతికి ఈ లోకం ఇచ్చిన తర్వాత చచ్చిపోకుండా తండ్రి నీ రెండవ రాకడ తిన్నాన సజీవుడిగా నేను బ్రతకాలంటే నాకు బదులుగా ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచిన దేవుడవు యేసయ్య, నీవు ఒక్కడో తప్పక ఇంకెవరు లేదా ఈ లోకములో. చచ్చిపోతే బ్రతికించడానికి నా కోసము నన్ను చంపి జీవింప చేస్తున్నా నా పాపం, చంపేసి నరకలేసిన నా పాపం పరిహారము చేయడం కొరకు నీ శరీరం మీద నా పాపాన్ని శాపాన్ని వేసుకొని చనిపోయినట్లు ఎవరు చనిపోలేదయ్యా. ఎందుకు చనిపోయినావంటే చచ్చిపోయిన నన్ను బ్రతికించడం కొరకే నువ్వు చనిపోయినా వేసయ్యా, తిరిగి లేచినావని చెప్పేసి ఈరోజు నువ్వు తెలుసుకొని ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని బట్టి చచ్చి ఉన్న నన్ను నా పాపాలు క్షమించి దేవా యేసయ్యా నా పాపాలు క్షమించి నీ రక్తముతో కడిగి నన్ను శుద్ధి చేసి ఈ రోజు నుంచి నేను సజీవునిగా బ్రతుకున్నట్లు, చచ్చిపోయి నేను తిరిగి బ్రతుకున్నట్లు ప్రభువా నీవే నాకు బదులుగా చనిపోయి తిరిగేసావని నమ్ముతున్నానయ్యా. మీరు కార్చిన రక్తము నా పాపముల కోసమే, మీరు పొందిన మానవ నా మరణమును కొట్టివేటు కొరికే గనుక తండ్రి నా పాపాలు క్షమించు. ఇంకా నేను పాపము చేత సచ్చి బ్రతకకూడదు, అపరాధం చేత సచ్చి బ్రతకకూడదు, సచ్చి నరకానికి వెళ్ళకూడదు, మోక్షానికి రావాలా, చనిపోయిన నీ రెండవ రాకడ దినాన తిరిగి బ్రతకాల ప్రభువా అని చెప్పి ఎవరైతే అడుగుతారో వారి పాపాలు క్షమిస్తాడు, పాపము అపరాధము తీసేస్తాడు, పాపాలు క్షమించి. అప్పుడు నీవు సచ్చిన వాడవగా నీ ఆత్మల గురించి సచ్చిన వాడవగా నువ్వు ఉండవు, సచ్చిన దానవగా నీ ఉండవు. అమ్మ నిర్మల నా కళ్ళు చూడు, సచ్చిన దానవగా నీ ఉండవు, చచ్చిన వాడవగా నీ ఉండవు. నేనుండను, ఉండకూడదంటే ఏం చేయాలా ప్రభువా? నా పాపాల కోసం రక్తం ఖర్చని పిత్తి లేచిన దేవుడా యేసయ్యా, నీ ఒక్కడ తప్పక ఇంకెవ్వరు కూడా లేరయ్యా, నన్ను క్షమించయ్యా. క్షమించిన తర్వాత పాపం అపరాధం పోతే నువ్వు సచ్చిన వాడవగా ఉంటావా? సజీవుడగా ఉంటావు. సజీవులైన వారు సజీవుడైన దేవుని ఆరాధిస్తారు. చచ్చిపోయిన బొమ్మలను, చచ్చిపోయిన చెట్లను, చచ్చిపోయిన మనుషులను ఎవరు కూడా మొక్కరు, ఆరాధించరు. దేవుని పిల్లరా, సజీవుడుగా తిరిగి లేచిన దేవుని మాత్రమే ఆరాధిస్తారు. అందుకే ఈరోజు ఏం చేయాలా? నీవు నా పాపాలు క్షమిస్తే, చచ్చిపోయిన నన్ను బ్రతికిస్తే యేసయ్యా, నువ్వు తండ్రి మరి భక్తులు అన్నట్లుగా నేను కూడా ఈరోజు నా కొరకు బదులుగా చనిపోయి తిరిగి లేచినావు గనుక, రక్తం కార్చినావు గనుక నా పాపాలు క్షమిస్తే నేను సచ్చిన వానిగా ఉండకుండా నా ఆత్మ బ్రతికినదిగా ఉండి ఆత్మ కొరకు బ్రతుకుతూ సజీవుడిగా నేను ఉంటూ ఈ లోకంలో నేను బ్రతికించినంత వరకు సజీవుడు నిన్నే ఆరాధిస్తాను, ఇంకెవరినే ఆరాధించనయ్యా, నువ్వు ఒక్కడమే సజీవుడైన దేవుడము అని చెప్పి తీర్మానం చేసుకుంటే నిజంగా నీ పాపాలు పోతే, పాపం పోగానే పాపాన్ని బట్టి ఏ వద్దు, ఏ రోగం ఇదిని చంపడానికి, ఏ నష్టం ఇదిని చంపడానికి, ఏ అవమానం ఇదిని చంపడానికి, ఏ కష్టం ఇదిని చంపడానికి, ఏ నష్టం అయితేనే చంపడానికి, ఏ దయ్యం అయితేనే చంపడానికి, ఏ సాతాను అయితేనే చంపడానికి, ఏ ఒక్క సాతాను దూతని చంపడానికి, ఏ శత్రువు అయితేనే చంపడానికి వచ్చి ఉన్నాడు. నిజంగా నీ పాపాన్ని ఒప్పుకుంటే, పాపం పోతే, అవన్నీ కూడా దూరం అయితే నీకు చావు దూరం అవుతుంది. దేవుడు దీర్ఘాయుషు భూమి పైన ఇచ్చి సాక్షిగా నిన్ను వాడుకుంటాడు. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు చచ్చిపోదని భయం కలిగి జీవించేవాని యేసయ్య దగ్గరికి వచ్చి ఇలాగా వాక్యం విన్నప్పుడు నా కొరకు చనిపోయి లేచిన దేవా నీకు వందనాలనైనా, నీకు స్తోత్రాలని చెప్పి స్తుతించడమే కాకుండా పాపము చేత సత్యం నన్ను బ్రతికిన నాకు బదులుగా చనిపోయి లేచిన దేవా నా పాపాలు క్షమించని ఏదైతే ఒప్పుకున్నావద్దే నా పాపాలు యేసయ్య క్షమించినాడు, ఇంకెవరు నేను క్షమించేవారు అని చెప్పి తెలుసుకొని నమ్ముకున్నాను. పాపం చేయకుండా బ్రతుకుతున్నాను, ఆ దేవుని స్తుతిస్తూ బ్రతుకుతున్నాను. ఇది చెప్పి మిమ్మల్ని కూడా సత్యం ఉన్న మిమ్మల్ని పాపం లేని వరకు చేసి సజీవులుగా చేసి సజీవుల దేవుని ఆరాధింప చేయడం కొరకే ఏ శాలకు దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రము కలుగాక. దావీదు చెప్పినట్లుగా యేసయ్యతో ఉన్న 10 మంది శిష్యులు దేవుని పిల్లారా ఏం చేశారో తెలుసా? అలాగే స్తుతిస్తూ బ్రతికినారు, తెలియని వారికి ప్రకటిస్తూ బ్రతికినారు, తెలియని వారు తెలుసుకుంటూ వచ్చినారు. 10 మంది 120 మంది అయినారు, 120 మంది 3000 మంది అయినారు, 3000 మంది 5000 మంది పైన. ఏ వద్దు ప్రపంచమంతా కూడా సజీవులుగా యేసయ్యను నమ్ముకొని చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ బ్రతుకుతున్నారు. వాళ్ళు తెలియక చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? క్రైస్తవులము యేసయ్యను నమ్ముకున్నాము కనుక తెలిసి పాప ప్రేరేపణ కలిగినప్పుడు పాపం చేసేవారు చేస్తూనే ఉన్నారు. అయితే కొంతమంది తెలుసుకున్నవారు పాపం చే ఇష్టము సాతాను చేసి కలిగించినప్పుడు ఇలాగే దావీదు రాజులాగా, అయ్యా నేను చచ్చిపోకూడదయ్యా, ఆ పాప ప్రేరేపణలు నాకు ఇష్టంగా అయ్యా నేను ఇష్టంగా జరిగించకూడదయ్యా, క్షమించయ్యా, ఆ ప్రేరేపణ రాకుండా చేయేసయ్యా అని భయపడి దావీదులాగా అడుగుతున్నవారు మొట్టమొదటిగా దేవుని పిల్లారా స్తుతిస్తూ వచ్చిన వారు 12 మంది శిష్యులు. ఆ తర్వాత అనేక మంది భక్తులు. ఆ భక్తులు కూడా ఏం చెప్పారో తెలుసా? స్తుతిస్తూ తెలియని వారికి కూడా సంఘాలు కూడా ప్రకటిస్తూ వచ్చినారు. పౌలు భక్తులు రాసినారు మొదటి దేశం రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో యేసు క్రీస్తునందు దేవుని స్తుతించుట దేవునే చిత్తము, దేవునికి మహిమ కలుగాక. పాపం ఇష్టము కలిగితే పాపాన్ని జయించి ఏం చేయాలంట? యేసు క్రీస్తునందు స్తుతించాలి. దేవుని పిల్లారా, రెండవదిగా ఆది అపోస్తలుల తర్వాత భక్తులు అలాగా చెబుతూ స్తుతించమని ప్రార్థిస్తూ వచ్చినారు. పాపాన్ని ఒప్పుకొని ఇంకా నేను పాపిని కాదు, నేను సజీవుడిగా బ్రతికి ఉన్నాను, నేను నా ఆత్మ నరకానికి వెళ్ళకూడదు దేవా అని పాపము చేయకుండా పాప ప్రేరేపణ సాతాన్ని తెచ్చినా కనుక అయా తప్పించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ వచ్చినారు. ఆ తర్వాత చూస్తే దేని పిల్లరా అనేక మంది భక్తులు, తర్వాత అనేక మంది భక్తులు దేవుని పిల్లారా, మరి దేవుడు మృతులైన మమ్మలను సజీవులుగా చేసి ఉన్నాడు, నా పాపాలు క్షమించి సజీవులను చేసి ఉన్నాడని చెప్పేసి స్తుతిస్తూ బ్రతుకుతూ వచ్చినారు. ఆ తర్వాత 4వది చూస్తే దైవజనులు దేవదాసయ్య గారు కూడా నిజంగా ఈ లోకములో కేవలము దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క దర్శనాలు పొందుకుంటూ అనిష్టాన్ని జరిగిస్తూ మరి ఇలాంటి శాలను జరిగించమని చెప్పగా ఈరోజు బైబిల్ మిషన్లో ఎలాంటి స్వస్థశాలలో ప్రతి సంఘానికి ఏర్పాటు చేసి ఆ స్వస్థశాలల్లో ఏం చేస్తున్నారు చెప్పండి? స్తుతిస్తూ బ్రతుకుతున్నారు. 5వదిగా నా యొక్క మాట చెప్పి ముగింపులోకి వెళ్ళిపోతాను, బాగా గమనించండి. 5వదిగా నా జీవితంలో కూడా దేవుని పిల్లారా ఎందరో మరణ పడకలో ఉన్నప్పుడు, కోమాలో ఉన్నప్పుడు, ఐసీలో ఉన్నప్పుడు, ఆసుపత్రిలో ఎక్కువ సమయము దైవ సేవకులైన ఎవరైనా పోతే ఉండనీయకుండా ఉండే సమయాలలో మరణ పడకలో ఉన్నప్పుడు గ్యారెంటీ లేదని డాక్టర్ చెప్పినప్పుడు ఎందరికో అక్కడ వెళ్ళి ప్రభువా ఇదిగో ఈ బిడ్డను బ్రతికిస్తే డాక్టర్లు చచ్చిపోతున్నారు, గ్యారెంటీ చెప్పలేదు, నువ్వు ఇప్పుడే బ్రతికిస్తే ఈ బిడ్డను తండ్రి బయటికి వెళ్ళి 2 గంటలు 3 గంటలు మోకరిస్తానని ఎన్నో సందర్భాలు చెప్పుకొని ఆ 1 సెకండ్ ప్రార్థన చేసి లేక 5 సెకండ్ల లోపల ప్రార్థన చేసి ఆమెను చెబితే 5 సెకండ్లో చచ్చిపోతారని డాక్టర్లు చెప్పిన కోమలో ఉన్నవారు బతికిన వారు ఎందరో ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే కొంతమంది బాధపడతారు, కానీ మరి ఈ రోజుల్లో సేవ చేస్తున్న సేవకురాళ్ళే అలాంటి స్థితిలో ఉంటే సిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి ప్రార్థన చేస్తే అనేక మంది అన్యజనము కొడుక సిమ్స్ ఆసుపత్రిలో మరి దేవుని పిల్లారా బ్రతకలని గ్యారెంటీ చెబితే తిరుపతి సిమ్స్ నుంచి ఏలూరు సిమ్స్కు పోతే అక్కడ కూడా కాదు దైవతనము గ్యారెంటీ లేదని చెప్పిన వారు కూడా ఎందరికో అక్కడ రక్తం ఇచ్చి కొంతమంది బంధువులు ఇక్కడ వచ్చినాక ఇంకా రక్తము కాలని చెప్పేసి అంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి రక్తం ఇస్తాను కూడా చెబితే సుండేపల్లిలో మా బంధువులు ఒక అమ్మాయి
అమ్మాయి తరపు నుంచి మా బంధువులు వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తే, నువ్వు పోయి ప్రార్థన చేయి, ఆ బిడ్డకు రక్తం అవసరం లేదు ఇక్కడ చేస్తానన్నాడు దేవుడు. ఇక్కడే నా దగ్గరికి వచ్చిన అబ్బాయితో చెబితే, నువ్వు వచ్చే స్థలమమ్మా ప్రార్థన చేయన్నాడు పిల్లోడే. మరి వచ్చి చెప్పగా, దేవుడు చెప్పగా వెళ్ళి అక్కడపై కొన్ని సెకండ్లు మాత్రమే ప్రార్థన చేసిన, అయ్యా నువ్వు చెప్పినట్టు రక్తం అవసరం లేకుండా చేయి ప్రభువా, ఇంటికి వెళ్ళి స్థుతిస్తానన్నా. మరి ఆ విధంగా చెప్పుకొని నేను బయటకు వచ్చిన డాక్టర్ పోయినాడు, రక్తం అవసరం లేదన్నాడు. 4 మనుషులు ఇక్కడి నుంచి పిలిచిపోయారు, ఏలూరికి రాయచోటి నుంచి, రక్తం అవసరం లేదన్నాడు. చెప్పుకుంటే దేవుడు మహిమపరుస్తాడు. తిరుపతి సింసలో నా జతలో సేవ చేస్తూ ఉండి వేరే ఉన్నటువంటి ఒక దైవజనుడు నాకు దూరమైనాడు. అయిన తర్వాత అదే సంవత్సరంలోనే వాళ్ళ భార్య నన్ను తిట్టడం జరిగింది. తిట్టిన తర్వాత మన సంఘస్థలే ఏమిటి తిరుగుతుందని చెప్పంటే, తిట్టే నడుతూనే ఒకరోజు దేవుడు ఒప్పిస్తాడు, బాధపడకండి, ప్రార్థన చేయించి పన్నాం, ప్రార్థన చేస్తాం క్షమించమని. కొన్ని రోజులకు దేవుని పిల్లారా నా అభిషేకాన్ని తిరస్కరించిన వారికి అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన తర్వాత దేవుని పిల్లారా మరి స్తుతి కొడక పెట్టుకున్నారు. స్తుతి కొడక నన్ను తిట్టినారు. నా అభిషేకం అప్పుడు పాస్టర్కి అభిషేకం జరిగితే 2007 సంవత్సరంలో వాళ్ళ అభిషేకం రోజు పాస్టమ్మ గారికి మరి జ్వరం వచ్చి పోస్టమన్ అయింది. ఆ యొక్క స్తుతి కొడిక మళ్ళా ఆదివారం ఆరాధనకు దేశవాళ్ళ నుంచి పోస్టమన్ చేసుకున్నారు. ఆరాధన జరుగుతూ ఉంది. హోమాలకు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి రాజు తిరుపతి తీసుకుని వెళ్ళినారు. అదే నన్ను తిట్టిన వాళ్ళ అమ్మాయి వచ్చి ఏమైనా విశ్వాసులు అయితే నాతో చెప్పినారో అదే విశ్వాసులు ఆమెను చూసి నాతో అన్నారు, అన్నా నువ్వు చెప్పినట్లుగానే ఆ నోరు మించి ఇక్కడ రప్పించానని చెప్పి అన్నారు. ఆ అమ్మాయి వచ్చి నాతో చెప్పగా ఇట్లా మరి అంకోల్ ఈ విధంగా అమ్మకు కోమాలకి వెళ్ళిపోయిందని చెప్పగా ప్రార్థన చేసి వెళ్ళినాం, వచ్చినాం. మళ్ళీ అక్కడ వెళ్ళి ప్రార్థన చేయించినాం. 3 రోజులు ఉపవాసంలో ఉన్నాం. దాదాపుగా అప్పుడు 10 మందికి 12 మందికి బాప్తిసాలు ఇచ్చినాం. బాప్తిసాల కొరకు 3 రోజులు ఉపవాసం ఉంటున్నా. ఆ ఉపవాసం 3వ దినాన శుక్రవారం బాప్తిస్తాం, మంగళాపద బేస్తవారం మరి ఉపవాస కొడుకులు 3 రోజులు కూడా బేస్తవారము ఉపవాసంలో 4 మాత్రమే ఉన్నాం సంఘ ప్రారంభ దినాలలో. అందులో మరి ఒక సహోదరుడు, నేను, నా బిడ్డ భార్య 5 మంది కూర్చొని ఉపవాస ప్రార్థన చేసినాం శుక్రవారం. దేవుని పిల్లారా ఆ ముగింపులో కనిపెట్టినప్పుడు దేవుడు చెప్పించినాడు, ఆ యొక్క సహోదరి చనిపోయినట్టు నాకు. నేను సాక్ష్యం చెప్పగా నా బిడ్డ ఆ రోజుల్లో ఒక 8 ఏళ్ళ 9 ఏళ్ళ వయసులో నా కొడుకు సాక్ష్యం చెప్పినాడు. ఆ ట్రక్చర్లో చనిపోయి ఉంటే హాస్పిటల్ నుంచి బయట తెచ్చి ఆ ట్రక్చర్లో పెట్టినట్టు నాకు దేవుడు చెప్పించాడని అదే సహోదరిని. మరి నా బిడ్డ చెప్పినాక నా భార్య చెప్పింది, చనిపోయి ఉంటే అక్కను కారులో తీసుకొచ్చిండో దేవుడు చూపించినాడు. కారు కాదు, మామూలు జీపు, పాత ఓల్డ్ జీపు ఉన్నాయి కదా, పోలీస్ జీపు ఉంటుంది కదా, అలాంటి జీపులో తీసుకుని వచ్చారని నా భార్య చెప్పగా, ఏం ప్రభువా ఎందుకు ఇలాగని చెప్పంటే, దేవుడు అన్నాడు నీ వెళ్ళి ప్రార్థన చేయి, నేను బ్రతికిస్తానని. అక్కడ ఉన్న నా సహోదరునితో చెప్పినాను. ఎలాగన్నాడు దేవుడు అంటే, ఆయన నమ్మనన్నా నేను వెళుతానని చెప్పి ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభువా వాళ్ళు నాతో మాట్లాడండి అయినా, నేను వెళితే వాళ్ళు దాన్ని అపార్థం చేసుకుంటారు. ఎలాగ వెళ్ళను, నీ చిత్తములో నేను వెళ్ళాలా, ప్రార్థన చెయ్యాలా, అని బ్రతికించాలని నీ చిత్తములో ఉంటే రాను అని చెప్పి వెళ్ళిన బోయపల్లో అక్కడ వెళ్ళిపోయిన సహోదరుని రప్పించు ప్రభు అంటే ప్రార్థన చేసుకుని పండుకున్నా. నేను ఉపవాసంతో రెస్ట్ తీసుకుందామని కరెక్ట్గా 5:45 గంటలకు వచ్చి బస్టాండ్కి వచ్చి ఫోన్ చేసినాడు. ఏమంటే వెళదాంరా తిరుపతికి ఆసుపత్రికి అంటే, ఎందుకయ్యా అలాగంటున్నావు, రానన్నావు కదా అంటే, ఎందుకో దేవుడిని అడిగిపోయి పండుకున్నా. దేవుడు లేచినాక ఒకే ప్రేరేపణిస్తున్నాడు, నువ్వు చెప్పిన మాట నాకు గుర్తొస్తుందని చెప్పి అంటున్నాడు. అతను చనిపోయినాడు ఈరోజు. ఆ సహోదరి కూడా దేవుడు అడిగినట్టుగా 10 ఏళ్ళు బ్రతికించి ఇప్పుడు ప్రభువును ధరించి ఉంది. అయితే ఆ సేవకుడైతే 1.5 కుటుంబం మంది సేవ జరుగుతూ ఉంది రాయచోట్లో. దేవుని పిల్లారా అక్కడికి వెళ్ళినాం. బస్సులో కూడా నాతో వస్తున్న సహోదరుడు ఒప్పుకోలేదు, బ్రతికిస్తారంటే లేదా చనిపోతుంది అంటాడు. దేవుడు నాకు చెప్పిన మనం పోతున్నాము ఇలాగని చెప్పి తీసుకుని వెళ్ళినాక అక్కడికి వెళితే వాళ్ళ అమ్మాయి ఉంది. మరి అంకులు వచ్చారులేయమ్మా, అంకులలో చెందుకులేయని కొన్ని నిమిషాలు కదిలిస్తే శవమలాగా కదులుతుంది, కానీ కలయికలేదు దేవుని పిల్లారా.
అప్పుడు అన్నాను, అమ్మా దేవుడు పంపినాడు, దేవుడు లేపుతాడు, మరి ప్రార్థన చేస్తామన్నాను. 5 సెకండ్లు ప్రార్థన చేసిన. ఏమని చేసాను తెలుసా? దేవా, దావీదు చేసిన ప్రార్థన, నన్ను బ్రతికించినావు, అలాగే ఈ సహోదరిని బ్రతికిస్తానన్నావు. డాక్టర్లు బతకదన్నారు, నువ్వు బ్రతికిస్తే బయట వెళ్ళి పార్కులో 2 గంటలు మోకరించి నేను స్తుతిస్తానయ్యా అన్నాను. 5 సెకండ్లు మనసులో అనుకొని ఆమె అన్నాను. పక్కన వారు ఆమెను చెప్పడానికి వినపడాలి కదా. ఆమె అనగా అందరూ ఆమెను చెప్పినారు. ఇప్పుడు లేపమ్మ అందామని కూడా లోపల లేచి మరణాతన్నానింది ఐక సహోదరి. చెప్పటి కూడా దేని పడతారు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రము కలుగుగాక. ఇలాగే చాలా మంది దేవుని పిల్లరా ఈ మధ్య కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకటిగా సభలు జరుగుతూ ఉంటే 3 రోజుల్లో 2 రోజులు వర్షం ఆగలేదు. ఏలా ప్రార్థిస్తా వర్షాన్ని ఆపుతానని చెప్పిన దేవా, ఆపంటే ఎన్నో సందర్భాల్లో వర్షాన్ని ఆపినారు దేవుడు. అయితే 2 రోజుల మీటింగులు వర్షములు ఎక్కడ జనం వస్తున్నారు కానీ ఎక్స్ట్రా జనం రాకుండా ఆగిపోతున్నారు ప్రభువా. ఎందుకని 2వ రోజు వర్షం వస్తామంటే కొన్ని గంటల సేపు వర్షములో మోకరించి చేసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా ఏమి చేశాను మహిమ కొరకే అన్నారు కదా పౌలు భక్తులు. అలాగా ఇక్కడ సభ జరుగుతూ ఉంది మందిరం బయట జనాలు కూర్చొని ఉన్నారు. నేను కొంతమంది సేవకులు ఆ వర్షములో స్టేజ్ దగ్గర బయట వర్షములో మోకరించి ఆ చుట్టూ ఆ యొక్క సభల చుట్టూ ఆవరణ చుట్టూ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ నేను చేసిన ప్రార్థన ఏమిటంటే, అయ్యా వర్షం ఆపమంటే 2 రోజులు ఆపలేదు, 2 రోజులు ఆగిపోయిన జనాలు. అయితే జనము కాదు కానీ ఈ స్థలంలో నీవు ఉన్నావు యేసయ్యా, రాబోయే జనాన్ని నడిపించి సభ జరిగిస్తున్నావు. ఇదిగో తండ్రి, ఈ రాత్రి అంతా వర్షము నువ్వు కురిపించిన వర్షంలో తడుస్తూ నీ స్తుతిస్తానయ్యా. నీ చిత్తం అయితే వర్షం రాకుండా ఆపి 3వ రోజు సభ అయినా కూడా నువ్వు జరిగించు. నేను 4వ రోజున స్తుతి కూడకి పెట్టి 3 గంటలు మోకాళ్ళ మీద వెళ్ళి నిన్ను స్తుతిస్తాను ప్రభా అని చెప్పుకోవడం జరిగింది. సాక్ష్యం చెప్పి ఇక్కడ చాలామంది మధ్య స్తుతి కూడక మన సంఘంలో జరిగించడం జరిగింది. 3 గంటల సేపు ఈ వయసులో మోకాలు దిగకుండా కదలకుండా దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకు ఆ విధంగా చేస్తున్నామంటే, పాపము చేత చచ్చి ఉన్న నన్ను బ్రతికించడం కొరకు నా దేవుడు నా పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన శరీరములో నా పాప శరీరమని ఆయన ధరించుకొని నాకు బదులుగా చనిపి తిరిగి లేచాడు కనుక, ఈరోజు నా పాపాలు క్షమించినాడు కనుక, నా అపరాధము తీసివేశాడు కనుక, నన్ను సజీవునిగా చేసినాడు కనుక, ఈ లోకములో నా పని ఏమిటంటే దావీదు చెబుతున్నట్టుగా, దేవుని పిల్లలారా నా పని ఏమిటంటే ఆయన స్తుతించడమే, ఆయన మహిమపరచడమే నా పని. స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ మహిమ రాజ్యానికి వెళ్ళడమే నా పని. ఇది చేస్తూ ఆయన రాజ్యానికి వెళ్ళడమే నా పని. ఈరోజు మీకు కూడా నేను చేస్తున్న పని మీకు అప్పగించే దానికోసమే దేవుడి శాల కార్యక్రమం పెట్టి ఈ శాలకి ఈరోజు మీ అందరినీ కూడా నడిపించినాడు కనుక, ఈరోజు ముగింపులో చెప్పే మాట ఏమిటంటే, మేము కూడా ఒక తీర్మానం చేసుకో. ఆది అపొస్తలుల వలె, ఆ తర్వాత భక్తుల వలె, దైవజనులు దేవదాసయ్య గారి వలె, నా వలె ఈ లోకముల ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, పాపం చేత సచ్చి ఉన్నా అపరాధం చేత సచ్చి ఉన్నా నన్ను బ్రతికించు. అడుగుతావా? అడిగి పాపాలు ఒప్పుకుంటావా? నీ పాపాన్ని బట్టి అపరాధముని బట్టి నీకొచ్చిన రోగాలు తీసివేయమని అడుగుడు కంటే, దానికి కారణమైన నీ పాపాన్ని అపరాధాన్ని ఒప్పుకొని నా పాపల కడుగు కొరకు రక్తము కార్చిన దేవా క్షమించే అధికారం నాకై మాత్రమే ఉందని చెప్పిన యేసయ్యా, నా పాపాలు క్షమించయ్యా, పాపం చేత అపరాధం చేత సచ్చి నన్ను బ్రతికించయ్యా, సజీవునిగా చెయ్యయ్యా అని అడగాల వద్దా? ఆ పాపాన్ని క్షమిస్తే, ఆ పాపాన్ని వచ్చిన నీ వ్యాధి, నీ కష్టము, నీ ఇబ్బంది, నీ అవమానము, నీ అప్పులు, నీ కొరతలు ఇవన్నీ తీరాలంటే ఒక్కడిగా నువ్వు కూడా చేయవలసిన పని ఏమిటంటే, నువ్వు ఒక్కడమే నా పాపాలు క్షమించడానికి రక్తము ఖర్చు తెలియజేసిన దేవుడు ఎవరు లేరు యేసయ్య అని చెప్పి హృదయంలో ఏం చేయాలి చెప్పండి? విశ్వసించాలా. నోటితో నువ్వు ఒక్కడవే దేవుడు అని ఒప్పుకోవాలా.
ఇంకా నమ్మాలా, బాప్తిస్మము పొందాలా, మారు మనసు మార్చుకొని దేవునికి మహిమ కలుగుగాక. ఆ తర్వాత నా పాపాలు క్షమించాను నా దేవుడు, సజీవులుగా చేశాను నా దేవుడు, సజీవునిగా చేశాను నా దేవుడు అని చెప్పి విశ్వాసముతో స్తుతిస్తూ బ్రతుకుతానయ్యా, ఇంకా నేను ఏ పాపం చేయనయ్యా అని దావీదు రాజులాగా ప్రార్థన చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. అలాగా తీర్మానం చేసుకొని నువ్వు ఇంటికి వెళ్ళినట్లయితే నిజంగా ఈరోజు నీకున్న కష్టం లేకుండా, నీ బాధ లేకుండా, నీ సమస్య లేకుండా నా పాపం పోయిందని నువ్వు విశ్వసించితే స్తుతిస్తూ బ్రతుకుతాను ఆ జీవితం అంతా అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకుంటే ఈ రోజు నువ్వు ఇక్కడికి మోసుకుని వచ్చిన నీ కష్టము, నీ అవమానము, నీ శ్రమలు, నీ ఇబ్బందులు, నీ రోగాలు, నిన్న బాధపెట్టే దయ్యాలు, భూతాలు, సాతాలు, వారి దూతలు ఎక్కడ నేను విడిచేసి వెళ్ళిపోతావు, లేకంటే తీసుకొని వెళతావు. దానికి ఇప్పుడు ఏం చెయ్యాలా చెప్పండి? ప్రభువా, నేను పాపిని, నా పాపాలు అందరూ చెప్పాలమ్మా, లేదనుకోకూడదు. ప్రభువా, నేను పాపిని, నా పాపము చేత, అపరాధము చేత చచ్చి బ్రతుకుతున్నాను, నాకు తెలియదు. ఈరోజు చాలకు రప్పించి తెలియపరిచినావు తండ్రి. తెలుసుకున్న భక్తుల వలె, మయ్యగారి వలె నేను కూడా ఒప్పుకుంటున్నాను. నా పాపమును, నా శాపమును నీ శరీరం పైన వేసుకుని చనిపోయి తిరిగి లేచిన దేవుడవ కనుక, గట్టిగా చెప్పాలి నాలాగా, దేవుడవ కనుక నా పాపాలు క్షమించు, నీ రక్తముతో కడుగు, నా అపరాధములు తీసేయి తండ్రి. నేను నమ్ముతున్నాను, నేను అడిగినాను కనుక క్షమించున్నాను. ఈ రోజు నుంచి నీ రక్తముతో కడగబడుతూ ఏ పాపమనే ఇష్టమును సాతాను కలిగించిన చెయ్యకుండా దావీదు వలె పాపాను ఒప్పుకొని చెయ్యకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతుకుతాను, సజీవనని విశ్వాసముతో బ్రతుకుతాను. నీవే నా దేవుడవు, నా పాపాలు క్షమించు తండ్రి. ఏ పాపము చేయకుండా నేను స్తుతిస్తూ బ్రతికే భాగ్యము దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు స్తుతించాలా వద్దా? స్తుతించాలా వద్దా? టైం చాలా తక్కువ ఉంది. 10 నిమిషాలైనా 7 మెట్ల ధ్యానమును మోకరించి ఆ దేవుని స్తుతించాలి. ఏమని? దేవా, నా పాపాలు క్షమించినావు, నీ రక్తముతో కొన్నావు, ఇంకా నీవే నా దేవుడవు, నేను నిన్నే నమ్ముకొని నిన్నే ఆరాధిస్తా, నిన్నే స్తుతిస్తా అని ఒప్పుకొని మనం స్తుతించాలా వద్దా? లేయండి, ఒక్కసారి లేచి నిలబడుకోండి, మళ్ళీ మోకరించాలి. మోకరించి నిజంగా వాక్యం చెప్పినట్టు నువ్వు స్తుతిస్తే నీ మేలు చూసి వచ్చే వారిని సాక్ష్యం చెప్తావు. మిత్రుడా